పవన్ కళ్యాణ్ ఏదో చేద్దాం అనుకున్నారు. తిట్టేస్తే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గిపోతాడు, మాటలు దాడి చేస్తే భయపడతాడు, లేదంటే కనుక కబ్జా అంటే కనుక వెనకడుగు వేస్తాడు, లేదంటే ఆంధ్ర ఓడ్ అంటే కనుక ఇంకా తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉంటాడు. ఇలాంటివి గత వారం రోజులుగా చాలా చేశారు, అలసిపోయారు. మొత్తానికి ఒక్క రోజుతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కేడర్లో ఉన్నటువంటి ఉత్తేజం మొత్తాన్ని కూడా పైకి తీసుకొచ్చారు. అసలు జనసేన పార్టీ తెలంగాణలో ఉందా, ఏ స్థాయిలో ఉంది, ఏంది కదా అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఊపు తెప్పించినాడు. తెలంగాణలో జనసేన పార్టీ ఒక రేంజ్లో ఉంది. సో ఎవరైతే తక్కువ అంచనా వేసినారో జనసేన పార్టీని, ఎవరైతే క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ని చాలా తక్కువగా చూసినారో వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పినాడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో నిన్న ఇచ్చినటువంటి ఒక సభని అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, అదే టైంలో కేటీఆర్ గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు స్పీచ్లు ఇచ్చినారు. 2 లక్షల మంది, గుర్తుపెట్టుకోండి, 2 లక్షల మంది అన్ని టీవీ ఛానళ్ళలో కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసిన వాళ్ళు. ఆ రేంజ్ అనమాట పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వెళ్ళి మాట్లాడితే. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, తెలంగాణలో జనసేన పార్టీ ఊపేంది అనేది. రేపు ఎలక్షన్స్లో కనుక పొత్తులతో వెళ్తే బీజేపీ, జనసేన, అక్కడ టీడీపీ, ఈ 3 పార్టీలు కనుక తెలంగాణలో పొత్తుల్లో వెళ్తే కనుక మంచి నెంబర్స్ ఈసారి కొట్టడానికి అవకాశం అయితే ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారు లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు వెనక్కి తరిమి కొట్టేస్తారు. చాలామంది అంటూ ఉన్నారు, ఏదో సోనియా గాంధీ కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు వచ్చిందని. వచ్చేదేదో ఫస్ట్ 2014లో రావాలా, ఇప్పుడెందుకు రావాలి, ఇప్పుడెందుకు గెలవాలి? బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? కేసీఆర్ ఎందుకు గెలిచినాడు? సోనియా నిజంగా ఇస్తే సోనియాని కదా గెలిపించాల్సింది, సోనియా పార్టీని కదా గెలిపించాల్సింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ఎవరు ఇచ్చినారు, ఎవరు చేసినారు, ఎవరు చెందినారు అనేది నిన్న క్లియర్గా చూపించినారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది కొంతమంది జర్నలిస్టులు, సోకాల్డ్ జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే. తెలంగాణ ప్రజానీకం పవన్ కళ్యాణ్ వెనకే ఉందనేది ఈ రోజున స్పష్టంగా కనిపించినటువంటి అంశం. మరి జనసేన పార్టీ అయితే తెలంగాణలో చాలా గట్టిగా యాక్టివ్ అయింది, పవర్ చూపించినాడు, దమ్ము చూపించినాడు. సో రేపొద్దున పార్టీ కనుక ఎలక్షన్స్లో పోటీ చేస్తే మంచి నంబర్స్ ఈసారి సాధించడానికి అవకాశం ఉందనేది విశ్లేషకుల యొక్క మాట. మరి తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? సో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళింది కదా. సో తెలంగాణ ప్రజానికి ఏమంటుంది? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.